హా, ఎంత దేకినా ఎన్ని గంటలు కష్టపడినా సంవత్సరానికి ₹1,00,000 కూడా పక్కన పెట్టలేకపోతున్నాం. ఏంటి మన మధ్యతరగతి పరిస్థితి? రండి ఈ వారం మన బతుకు జట్కబండి గురించి మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు వే2 న్యూస్. నేను మీ పృథ్వీ. ఇప్పుడు సడన్గా ఉద్యోగం పోతే నాకు ఇష్టమైన ప్రొఫెషన్ వైపు వెళ్దామనుంది, కానీ అక్కడ ఎప్పుడు సక్సెస్ ఉంటుందో, అసలు తినడానికైనా ఉంటుందో లేదో. సరేలే, మన బతుకులు ఇంతే. ఉన్న ఈ ఉద్యోగం కూడా చెడగొట్టుకోవడం ఎందుకు? ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? తల పండిన ముసలోడి దగ్గర నుంచి కాదు బాసు, ఓ 25-30 ఏళ్ల మిడిల్ క్లాస్ కుర్రాడి మనసులోంచి. ఏదొకటి బలంగా చెయ్యాలి, గొప్పగా సాధించాలని మా మిడిల్ క్లాస్ కుర్రాళ్ళకు ఉంటుంది. కానీ మా కళల్ని సపోర్ట్ చేసేవాడెవడో, మమ్మల్ని పట్టించుకునేవాడెవడు. ఆడెవడో చెప్పినట్టు, నువ్వు అనుకున్నట్టు బ్రతకాలంటే నీ అవసరాలకు మించిన ఆస్తి అయినా ఉండాలి, లేదా నిన్ను పోషించగలిగే సపోర్ట్ అయినా ఉండాలి. అవన్నీ లేకపోతే మూసుకుని ఉద్యోగం చెయ్యాలి. ఎవరు రాశారో కానీ భయ్యా, నిజంగా ఇరగ్గొట్టేశాడు అంతే. ఇంట్లో అడగకపోయినా ఇంటికి డబ్బులు పంపించాలి. అవి కాకుండా ఇంటి కోసమో, వ్యవసాయం కోసమో, లేదంటే ఏదో రిచ్ అయిపోదామని మన నాన్నలు చేసిన అప్పులకు పెరిగిన వడ్డీలు కట్టడానికి డబ్బులు జమ చేయాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడే ఈ పాయింట్లోనే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, వినండి. మనమేమో ఇక్కడ నానా సంఖ్యలో నాకు ఉద్యోగాల్లో గొడ్డు చాకిరీ చేస్తూ వచ్చిన డబ్బులనేమో అలా చాలినట్టు సర్దుతుంటే, కొంతమంది నాన్నలు మాత్రం వయసు వచ్చినా ఇంకా వాళ్ళ మొండితనం వదలకుండా లాస్ వచ్చే పనులే చేసి చేసి ఎంతోమంది కొడుకుల మెడకి అప్పులు చుట్టుకునేలా చేస్తారు. ఏంటి, కన్న తండ్రిని తిడుతున్నావా అంటూ పళ్ళు నోరుతున్నారా? నీతి వాక్యాలు చెప్పొద్దంటున్నారా? ఇప్పటికీ ఎంతోమంది తండ్రులు కష్టపడుతున్నారు, కానీ వాళ్ళ మొండితనం వల్ల వాళ్ళ కష్టంతో పాటు కుటుంబాలని కూడా అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెబుతాను, అది విన్న తర్వాత నేనన్న మాట అవునో కాదో మీరే కామెంట్ చేయండి. అప్పటి వరకు 10 ఎకరాలు వ్యవసాయం చేసిన నాన్నకి పెరిగిన పురుగు మందుల ధరల వల్ల గత కొన్ని సంవత్సరాల నుంచి లాస్ వస్తూ ఉంటుంది. ఓ పక్క కొడుకేమో చదువు పూర్తి చేసుకుని ఏయో 2-3 కోర్సులు చేస్తే మంచి ఉద్యోగం వస్తుందనే ప్రయత్నాల్లో ఉంటే, మరో పక్క నాన్నేమో ఈసారైనా పంట పండకపోద్దా అని కొత్త రకం పద్ధతుల్లో మళ్ళీ నాట్లేస్తాడు. ఇంకేముంది, మళ్ళీ సేమ్ రిజల్ట్, లాస్. నాన్న కూడా డబ్బు సంపాదిద్దామనే చూస్తాడు, కానీ సంపాదించాలి అనే ఆలోచనలో పడి లాస్ అవుతున్నాం అనే దాన్ని గుర్తించలేక సంసారాన్ని అప్పుల కుప్పగా చేసి కొడుకుని అప్పుల బాటలో వదిలేస్తాడు. అలాంటి టైంలో మనం మంచి కోరేవాడు ఎవడైనా వచ్చి, అరే ఎందుకురా లాస్ వస్తున్నప్పుడు శుభ్రంగా పనికి వెళితే రోజుకి 500 వస్తాయి, నెలకి 15,000, కడుపులో నీళ్లు కదలకుండా బతకొచ్చురా అని మన నాన్నకి ఎవడైనా సలహా ఇచ్చాడనుకో, ఆడైపోయినట్టే. అమ్మ నా బూతులు తిట్టి, అబ్బే నేను పనిలోకి వెళ్ళడం ఏంటి అని ఒకరు, నేను హోటల్ పెట్టి ప్లేట్లు తీయడమేంటి అని ఇంకొకళ్ళు, నేను కూరగాయల వ్యాపారం చెయ్యాలా అని ఇంకొకరు. ఇలా డబ్బులొచ్చే ప్రతి మార్గాన్ని పౌరుషం అనే దిక్కుమాలిన అహంకారంతో వదిలేసుకుని చివరికి అప్పుల ఊబిలో చిక్కుకున్నాక ఆరోగ్యాలు దెబ్బతిని ఏం చెయ్యలేక మిగిలిపోయిన నాన్నలు ఎంతోమంది. ఇలాంటి నాన్నల దెబ్బకి ఎంతోమంది కొడుకులు తండ్రుల అప్పుల చిట్టాలని భుజాన్న వేసుకుని పట్నం బయలుదేరి అప్పులు సగం తీర్చేసరికి మళ్ళీ కొత్త పౌరుషం అదే తండ్రుల నుంచి. ఎవడో సన్నాసి వస్తాడు, ఎరా నీ కొడుకు పెళ్లి చేయవా అని వాగితే ఆ మాట ఇచ్చుకుని నాన్నగారు రోజూ ఎగరడం మొదలు పెడతారండో ఇంట్లోనోయ్. చివరికి మనలాంటి ఇంకో చిన్న కుటుంబాన్ని తెచ్చి పెళ్లి చేసి మనకి తగిలిస్తే ఈసారి ఆ మధ్యతరగతి ఓడ ఇంకా పెద్దదై నాన్నకి తోడు ఆయన వియ్యంకుడు, అదే మన మాంగారు కూడా జతకలిస్తారనమాట. ఏదైనా అన్నావంటే చాలు, పాపం మీ మాంగారికి మాత్రం ఎవరున్నారా, బాగా బతికిన కుటుంబం, నువ్వే కదా చూసుకోవాలి అని కొత్త రాగం కూడా చుట్టుకుంటుంది. అలా కాలేజీలో ఉన్నప్పుడు కన్నా కలలు, నటించాలి, బిజినెస్ పెట్టాలి, స్పోర్ట్స్ ఆడాలి, విదేశాలకు వెళ్ళాలి, డాక్టర్ అవ్వాలి, ఇలా ఎన్నో కోట్ల కలలు కన్నా కోటాను కోట్ల మిడిల్ క్లాస్ కుర్రాళ్ల కలలు తండ్రి పౌరుషం చాటునే మగ్గిపోయి ఏ భాగ్యనగరంలోనో, బెంగళూరు వీధుల్లోనో, దుబాయ్ అరబ్ షేకుల కారు స్టీరింగు తిప్పుతూనో గడిచిపోతూ ఉంటాయి. దీంతో ఈ కొడుకులు కూడా మా నాన్న చేసిన తప్పు నేను చెయ్యకూడదంటూ పోరాటం చేసి చేసి ఆ అప్పుల ఆర్థిక పోరాటంలో ఓడిపోయి మళ్ళీ తన కొడుక్కి ఆ పోరాటాన్ని అప్పజెప్పడం తప్ప ఏం చెయ్యలేని టాలెంటెడ్ మధ్యతరగతి కుర్రాళ్ళు మీరు వజ్రలహే.